అవతార్ మెహర్ బాబాకి జై. యోగావతారుడైన మెహర్ బాబాకు మరి ప్రపంచంలో మనకు తారసపడే ఇతర గురువులకు ఖచ్చితమైన తేడా ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈరోజు. బాబా యూరప్ దేశ పర్యటనలలో ఉన్నటువంటి రోజులవి. కిట్టీదేవి అనేటువంటి శిష్యురాలు ఇంగ్లాండ్ దేశంలో బాబా యొక్క పర్యటనకు ఆతిథ్యం ఇచ్చింది ఆవిడ. ఆ సందర్భంగా ఒక పత్రికా విలేకరి బాబాను ఇలా ప్రశ్నించాడు. భారతదేశం నుంచి అనేక దేశాలకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు ఎంతోమంది సాధువులు, గురువులు వస్తూ ఉంటారు. వారికి మీకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి చెప్పండి అని అడిగాడు. బాబా కిట్టీదేవిని పిలిచి దానికి సమాధానం ఆమెనే చెప్పమన్నారు. అప్పుడు ఆమె ఆ విలేకరితో ఇలా చెప్పింది. ఇప్పటి వరకు మా దేశాలను పర్యటించినటువంటి ఆ భారతీయ గురువులు, సాధువులు వారందరూ ఆధ్యాత్మిక పెన్నిధి గురించిన కొన్ని వివరాలు సేకరించి అవి చెబుతూ మా నోరు ఊరిస్తూ ఉంటారు. కానీ మెహర్ బాబా సాక్షాత్తు ఆ ఆధ్యాత్మిక పెన్నిధికి యజమాని. ఆయన తన భుజాన ఆ పెన్నిధిలో దొరికే అమృతాన్ని మూటగట్టి ఈ భూమి మీదకు అడుగుపెట్టాడు. ఎవరైతే ఆ అమృతాన్ని త్రాగడానికి అర్హత పొందారో వారు తారసపడగానే తన దగ్గరికి రమ్మని సైగ చేస్తాడు. తన దగ్గరికి వచ్చిన వెంటనే ఆ భుజం మీద ఉన్నటువంటి ఆ సంచిని తీసి ముడివిప్పి కొన్ని చుక్కలు అమృతం ఆ వ్యక్తి చేత తాగిస్తారు. ఆయన ఒక్క మాట మాట్లాడడు. ప్రసంగాలు, ఉపన్యాసాలు ఉండవు. ఆ వ్యక్తి ఆ అమృతాన్ని తాగి ఆ ప్రేమ పారవశ్యంలో మునిగి ఉన్నప్పుడు మెహర్ బాబా నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతారు. ఇది మెహర్ బాబాకు మిగిలిన గురువులకు ఉన్నటువంటి వ్యత్యాసము అని చెప్పింది. అది విని బాబా చాలా చక్కటి సమాధానం చెప్పావు అని ఆవిడ్ని మెచ్చుకున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై.